హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీలో ఉన్న ఆల్ సెట్స్ సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. ప్రతి మనకి సెట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏటేటి ఈరోజు ఉందనేది తప్పకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి టిల్ ఎండ్ వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎంసెట్ వాళ్ళకి ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ వాళ్ళకి అయితే సెకండ్ కౌన్సిలింగ్ అనేది క్లియర్గా అయిపోయింది. చాలా మంది థర్డ్ కౌన్సిలింగ్ ఉందా లేదా అనేది అడుగుతున్నారు. మనకి ఈరోజు వచ్చిన న్యూస్ బట్టి అయితే ఏపీ ఎంసెట్ 2019 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్, అంటే ఇక్కడ చూసుకుంటే మనకి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఉంది. అంటే మనకి ఫైనల్ ఫేజ్ ఉంటుంది. ఫైనల్ ఫేజ్ అంటే థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఫైనల్ ఫేజ్ ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ విల్ బి కండక్టెడ్ ఆన్ 21/8/2019 and 22/8/2019. ఫర్ డీటెయిల్స్ రిఫర్ ద వెబ్సైట్ apmcet.in. ఫ్రెండ్స్, మీకు డేట్స్ వచ్చేసరికి ఈ మంత్ 21, 22 అయితే మళ్ళీ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇస్తారనమాట. దాన్ని మనం థర్డ్ కౌన్సిలింగ్ అని అంటాం. ఇంకా పేజ్ అనేది అప్డేట్ చేయలేదు. మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ మీకు అప్డేట్ చేస్తాడు. 21st నుంచి 22nd 2 days అనమాట మనకి ఇస్తాడనమాట. మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మళ్ళీ మీకు ఇంకొక వెబ్ ఆప్షన్స్ అనేవి కంప్లీట్ అయినాక 2 to 3 days అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేస్తుంది అనమాట. అంటే థర్డ్ కౌన్సిలింగ్ ఉందని మాత్రం మనకి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ పీజీ సెట్ వాళ్ళకి ఫ్రెండ్స్, ఏపీ పీజీ సెట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ నోటిఫికేషన్లో ఏంటంటే గేట్, జీపీఏటీ అండ్ పీజీ సెట్ ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫస్ట్ గేట్, జీపీఈటీ వాళ్ళకి ఫస్ట్ సీట్స్ అనేవి అలాట్మెంట్ అవుతాయి. ఆ తర్వాత లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటాయి కదా, ఈ లెఫ్ట్ ఓవర్ సీట్స్ అనేవి ఎవరైతే ఏపీ పీజీ సెట్లోని పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇస్తారనమాట. ఇందులో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరు గ్యారంటీగా సీట్ వస్తుందని మాత్రం నమ్మకం పెట్టుకోకండి అని క్లియర్గా మనకి మెన్షన్ చేశారనమాట. కాబట్టి ఒకసారి మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసేసుకొని ఒకసారి క్లియర్గా మీ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ అనేది చదవండి. ఫస్ట్ ఏంటంటే గేట్, జీపీఈటీ వాళ్ళకి స్టార్ట్ అయిపోయిందండి కౌన్సిలింగ్ వచ్చేసరికి. ఫీజు అలాగే కౌన్సిలింగ్ అనేది ఎవరైతే పీజీ సెట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం టైం పడుతుంది. ఈ మంత్ 22nd అనుకుంటా ఫీజు పేమెంట్ అనేది. ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదవండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏపీ ఈసెట్ స్టూడెంట్స్కి ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతున్నారు థర్డ్ కౌన్సిలింగ్ ఉందా లేదా అనేది. థర్డ్ కౌన్సిలింగ్ అయితే లేదు, ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది అయిపోయింది. కాబట్టి మనకి తప్పకుండా ఇప్పుడు ఏంటంటే ఈసెట్ వాళ్ళకి థర్డ్ కౌన్సిలింగ్ అనేది లేదు. ఇంకా మనకి సెకండ్ కౌన్సిలింగ్తోనే వీళ్ళు స్టాప్ చేస్తారు. మీ సెకండ్ కౌన్సిలింగ్ మనకి ఫైనల్ ఫేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎంసెట్ బి ఫ్రెండ్స్, ఎంసెట్ బి సంబంధించిన చిన్న లీక్ అయితే వచ్చిందనమాట. మరి ఇవి ఫేక్ రియల్ అనేది పక్కన పెడితే ఇక్కడ వచ్చిన డేట్స్ అనేవి మీకు ఒకసారి చెప్తాను. అయితే ఇంకా వెబ్సైట్ అనేది ఓపెన్ కాలేదు. ఒక్కోసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది, తర్వాత మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు వచ్చిన న్యూస్ ఏంటి అని అంటే ఏపీ ఎంసెట్ 2019 అడ్మిషన్స్ బైపీసీ స్ట్రీమ్ నోటిఫికేషన్ certificate verification and option exercise for web based counseling. The candidates of BPC stream for admission into B Pharmacy Pharma D courses are informed to attend the web based counseling for phase 1 from 27/8/2019 to 29/8/2019. friends, ఎవరైతే ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో మీ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసరికి 27/8/2019 to 29/8/2019. ఇది ఆఫ్లైన్ అప్డేట్ అండి. ఇంకా ఆన్లైన్ మీన్స్ ఇది ఆన్లైన్, మనకి ఆన్లైన్ ఇంకా అప్డేట్ అనేది యాడ్ చేయలేదు. ఇన్ కేస్ రేపు కానీ ఎల్లుండి కానీ యాడ్ చేయొచ్చు, పక్కగా యాడ్ చేస్తే మీకు అప్డేట్ చేస్తాను. సెకండ్ ఫేజ్ డీటెయిల్స్ వచ్చేసరికి 5/9/2019, 6/9/2019. అంటే మీకు 2 ఫేజ్లు ఉంటాయి అనమాట. ఒకటి ఫస్ట్ ఫేజ్, ఇంకోటి ఫైనల్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి 27/8/2019 నుంచి 29/8/2019 వెబ్ కౌన్సిలింగ్ అనమాట. 5/9/2019, 6/9/2019 ఫైనల్ ఫేజ్ ఒక వెబ్ కౌన్సిలింగ్. ఇంకా డీటెయిల్స్ అనేవి ఏపీ ఎంసెట్ బి.in అనే వెబ్సైట్లో రిఫర్ చేయమని చెప్పారు. బట్ ఇంకా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ కాలేదు, చూద్దాం. రేపు కానీ ఎల్లుండి కానీ ఓపెన్ కావచ్చు. ఇది బైపీసీ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్సెట్ స్టూడెంట్స్, చాలా మంది ఏపీ ఎడ్సెట్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా నాకు అడుగుతూ ఉన్నారనమాట, మన కౌన్సిలింగ్ అప్డేట్స్ వచ్చాయా లేవా అనేది. ఇంకా మీకు సంబంధించి ఆఫ్లైన్లోనూ అటు ఆన్లైన్లో కూడా ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. వెయిట్ చేయండి, మీకు సంబంధించిన అప్డేట్స్ వస్తే తప్పకుండా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ లాసెట్ వాళ్ళు ఫ్రెండ్స్, మీకు కూడా ఏపీ లాసెట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీకు కూడా ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. వెయిట్ చేయండి, ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా తప్పకుండా అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి అంగ్రూ స్టూడెంట్స్ ఫ్రెండ్స్, ఎవరైతే అంగ్రూ స్టూడెంట్స్ ఉన్నారో మీన్స్ బైపీసీ యూజీ కోర్సెస్ చదవాలనుకున్న వాళ్ళందరూ నోటిఫికేషన్ అయితే అందరికి అప్లికేషన్స్ అయితే పంపించేశారు కదా. అప్లికేషన్స్ చూసుకుంటే ఇక్కడ ఏంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ కంబైన్డ్ అడ్మిషన్ ఇంటూ బైపీసీ స్ట్రీమ్ యూజీ కోర్స్ ఆఫ్ అంగ్రూ SVUU and DRYSRHU for 2019-20 extended last date
13/8/2019 అంటే మనకి అప్లికేషన్ డేట్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే మీకు ఇంకొక 2 to 3 days లో తప్పకుండా నోటిఫికేషన్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకా నోటిఫికేషన్ అయితే యాడ్ చేయలేదు, నేను అడ్మిషన్స్ లో చెక్ చేస్తున్నాను. ఇంకా మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే యాడ్ చేయలేదు, ఒక 2 days లో అయితే యాడ్ చేస్తారు. ఎవరైనా కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసారా, లాస్ట్ ర్యాంక్స్ ఫర్ బైపీసీ స్ట్రీమ్ కోర్సెస్ ఆఫ్ అంగ్రూ ఎస్వివియు అండ్ డాక్టర్ వైఎస్ఆర్హెచ్ ఫర్ 2018-19 అంటే లాస్ట్ ఇయర్ మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కావాలంటే మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు, రిలీజ్ చేస్తే అప్డేట్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఎవరైతే బైపీసీలోని బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నారు కదా, వాళ్ళకి సంబంధించి ఇంకా ఎన్టీఆర్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ అయితే ఇంకా మనకి ఎటువంటి రిలీజ్ చేయలేదు. 17 లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి 17/8/2019 అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. బట్ అది మీకు సంబంధించి కాదు, వెయిట్ చేయండి, ఇంకొక 2 to 3 days లో తప్పకుండా వీళ్ళు నోటిఫికేషన్ అయితే పంపిస్తారు. చూద్దాం బైపీసీ వారికి ఇంకేం చేస్తారు. మీన్స్ బైపీసీ నర్సింగ్ వారికి ఇంకేం అప్డేట్స్ వస్తాయనేవి వస్తే చూసి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ ఐసెట్ స్టూడెంట్స్. ఫ్రెండ్స్, ఏపీ ఐసెట్ స్టూడెంట్స్ వారికి అయితే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు కౌన్సిలింగ్ అంతా క్లియర్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసరికి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. తర్వాత 2 to 3 days లో మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక డేట్స్ వచ్చేసరికి మనకి ఈ రోజు 18th కాబట్టి ఇంకొక అంటే రేపటి వరకు ఛాన్స్ ఉందన్నమాట. రేపటి వరకు మన కౌన్సిలింగ్ అయితే ఉంది. 16/8/2019 స్టార్ట్ అయింది, 19/8/2019 వరకు అయితే అవుతుంది. అంటే ఈ రోజు 90,001 to 31,000 వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ర్యాంకర్స్ వాళ్ళందరూ వెళ్ళాలి. రేపు వచ్చేసరికి 19/8/2019 ఫ్రమ్ 31,000 ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్ వరకు వెళ్ళాల్సింది అనమాట కౌన్సిలింగ్ కి. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.